టీవీకి ఇప్పుడు ఒక చిన్న పోరాడు వచ్చిండు. ఆ పోరాడు ఏం చేస్తాడో తెలుసా? ఆ దునియా మొత్తంలో ఎక్కడెక్కడ ఏ దేశాలు ఉన్నాయో, ఎంత ఖండాలు ఉన్నాయో, ఖండాలన్నీ చూసి తిరిగినట్టే చెప్తాడంట. ఒకసారి ఆ పోరంతో మాట్లాడదాం. హాయ్, హాయ్, నీ పేరేంది బాబు? I am Nivin. I am studying in second class. నాకు ఇంగ్లీష్ రాదు కదా అయ్యా, తెలుగులోనే చెప్పాలి. నీ నా పేరేంది? పేరు నివిన్. నీ పేరు నివినా? నా పేరేమో మాలచ్చుమ్మ. ఒకసారి చెప్తావా నా పేరు? పలకనీకి వస్తుందా నీకు? ఏంది నా పేరు? మాలచ్చుమ. మాలచ్చుమ్మ. ఇప్పుడు దునియాలో ఎన్ని దేశాలు ఉన్నాయి బిడ్డ? 195. అంటే తెలుగులో ఏమంటారు? 195. 195. మరి ఖండాలు అంటారు కదా గవేవో, ఇంకా ఖండాలు ఎన్ని ఉంటాయి? అంటే కాంటినెంట్ లో ఏవో అంటారు కదా, కాంటినెంట్లు ఎన్ని ఉంటాయి? 7. అంటే 7 ఉంటాయి. ఇంకా పేర్లు ఏందో చెప్తావా? చెప్తా. ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, యూరోప్, ఆస్ట్రేలియా, ఓషియన్. ఏంది ఆస్ట్రేలియా? ఇంకోటి ఏందో అన్నవేంది? ఓషియనియా. అంటే ఓషియన్ పేరు ఉంటది. అవునా? ఆస్ట్రేలియాకు 2 పేర్లు ఉన్నాయి. 2 పేర్లు ఏమేమిటని చెప్పినావు బిడ్డ? ఆస్ట్రేలియా, ఓషియనియా. అయితే ఆ దేశాలన్నీ పేర్లు నీకు ఎట్లా తెలిసినాయి? ఖండాలన్నీ పేర్లు అందులో ఒక్కొక్క ఖండంలో ఎన్నెన్ని దేశాలు ఉన్నాయో కూడా చెప్తావంట కదా. చెప్పు. ఒక్కొక్క ఖండం, అదే కాంటినెంట్ అంటారు కదా. ఆ కాంటినెంట్ లో ఇప్పుడు ఆసియా ఖండం ఉంది. మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? సౌత్ ఏషియా. సౌత్ ఏషియాలో ఉన్నామా? అంటే సౌత్ ఆసియాలో ఉన్నాము అన్నట్టు. అందులో ఎన్ని దేశాలు ఉన్నాయో చెప్తావా బిడ్డ? ఇండియా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, మయన్మార్. ఎన్ని దేశాలు ఉన్నాయి? ఇంకా పేర్లన్నీ ఎట్లా గుర్తుంచుకున్నావు నువ్వు? ఇప్పుడు ఆఫ్రికా ఖండం ఉంది కదా. ఆఫ్రికా ఖండంలో ఏమేమి దేశాలు ఉన్నాయి? ఎన్ని దేశాలు ఉన్నాయి? 54 ఉంది. అవునా? 54 దేశాలు ఉన్నాయి ఆఫ్రికా ఖండంలో. అయ్యా బాబాయ్, కొన్ని దేశాల పేర్లు చెప్తావా? సరే. జాంబియా, జింబాబ్వే, లెస్టర్, థాయిలాండ్. ఇవన్నీ ఈ పోరాడు తిరిగినట్టే చెప్తున్నాడు. సౌత్ ఆఫ్రికా, నైజీరియా, గానా. ఓకే, ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఏమేం చెప్పినావు? ఆసియా చెప్పినావు, ఆఫ్రికా చెప్పినావు. అమెరికాకి పోదామా? పోదాం. అమెరికాలో ఏమేమి ఉంటాయి? యుఎస్ఏ, గ్వాటెమాలా, కెనడా, గ్రీన్లాండ్, మెక్సికో, హండూరస్. ఇక మధ్యలో నిన్ను ఆపుతున్నా అనుకోకు. అమెరికాలో ఇక జెండా ఉంటది కదా, మన లెక్కనే 3 రంగుల జెండా మనకి ఎట్లుంటదో అక్కడ కూడా ఒక జెండా ఉంటది కదా, ఫ్లాగ్ అంటారు. ఆ ఫ్లాగ్ లో నక్షత్రాలు ఉంటాయి కదా, ఏమో స్టార్లు గీర్లు అంటారు మీరు ఇంగ్లీష్ లా. ఆ నక్షత్రాలు ఎందుకుంటాయి బేటా అన్ని? ఎందుకంటే 50 స్టేట్లు ఉన్నాయి కాబట్టి. 50 స్టేట్లు ఉన్నాయి కాబట్టి. అమెరికాలో 50 స్టేట్లు ఉన్నాయి, అంటే 50 రాష్ట్రాలు ఉన్నాయి. అందుకే 50 స్టార్లు పెట్టినారు. ఈ ముచ్చట నాకు ఇంతవరకు తెలియదు బిడ్డ. అందుకని పెట్టుకున్నారు. ఆ స్టేట్ల పేర్లు ఏమన్నా చెప్తావా నువ్వు? ఆ రాష్ట్రాల పేర్లు ఏమన్నా గుర్తున్నాయా నీకు? 2. చెప్పు. 3. చెప్పు. మ్యాబ్లిన్, న్యూయార్క్, కాలిఫోర్నియా. ఇంతకీ ఇవన్నీ నేర్చుకుంటున్నావు కానీ నువ్వేమైదాం అనుకుంటున్నావు? ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు, రాబోయే కలెక్టరు. ఇంతకీ నీ పేరేమన్నావు బిడ్డ? నా పేరు నివిన్. నివిను రాబోయే కలెక్టర్ కాబోతున్నాడు ముందు. అంతేగా బిడ్డ? నువ్వు ఇప్పటి నుంచే కలెక్టర్ అయ్యేందుకు అన్ని సన్నాహాలు చేసుకుంటున్నావులే, అన్ని నేర్చుకుంటున్నావు. అవునా? ఇంకా నీకేమేం తెలుసు బిడ్డ దేశాల గురించి? ఇంకా ఆస్ట్రేలియాలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? ఆస్ట్రేలియాలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 14 ఉన్నాయి. 14 కంట్రీ పేర్లు చెప్తావా మళ్ళా? చెప్పు. ఆస్ట్రేలియా, న్యూ పాపియా, ఇండోనేషియా. ఇప్పుడు నేను నీకు మొత్తం దీన్ని ఏమంటారు? వరల్డ్ మ్యాపే కదా ఇది. ఏంటిది? ప్రపంచ పటమే కదా. ఈ ప్రపంచ పటంలో నేను ఏలు పెట్టి చూపించి నువ్వు ఏ దేశాలు ఏ ఖండాలు ఏడున్నాయో చెప్తావా బెట్టా? చెప్పుతా. ఇది నీ దగ్గరకే పెట్టుకో, నీ దగ్గర పెట్టుకో. ఇట్లా చూపించు. ఇక కెమెరాకి వెళ్ళి చూపించాలి. అక్కడ చూపిస్తూ ఏమేమి దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాలి. సరే. తిప్పు, ఇటువైపు తిప్పు, కెమెరా వైపు తిప్పు.
ఇప్పుడు ఏమేమి దేశాలు ఏడేడు ఉన్నాయి చెప్పు బేట, ఖండాలు చెప్పు ఫస్ట్. ఏమంటారు అది? నార్త్ అమెరికా, ఆ, ఇది సౌత్ అమెరికా, ఆ. ఇది అంటార్టికా, ఆ. ఇది ఏషియా, ఆ. ఇది ఆఫ్రికా, ఇది ఓషియానియా ఆర్ ఆస్ట్రేలియా, ఓకే. ఆ పైన ఇది ఉన్నది ఏది? యూరోప్. ఏది యూరోప్? నువ్వు నాకు కెమెరాకు చూపిస్తలేవు. యూరోప్ ఏడుంది? యూరోప్ ఇక్కడ ఉంది ఆ పైన ఉన్నది ఏంది బేట? పైన. ఇది కూడా యూరోప్ దే. అవునా, మరి ఇంట్లో భారతదేశం ఏడుంది? ఇక్కడ ఉంది. ఆహా, దాన్ని భారతదేశం అంటారు, అంత చిన్నదా? ఆ పైన ఉన్నది ఏంది? ఇక్కడ ఇప్పుడు ఇదిగో ఇట్లా ఉంది కదా, దీన్ని ఏమంటారు? ఇదేంది? గ్రీన్లాండ్. గ్రీన్లాండా? ఇది ఏడుంది? అది కెనడా పక్కకు ఉంది. కెనడా పక్కకుందా? ఓకే. ఇంకా దేశాల్లో ఎక్కడెక్కడ గొడవలు అవుతున్నాయి ఏందన్నది ఏమన్నా ఎరికైందా నీకు? చైనా ఉమ్. ఇంకా తైవాన్. చైనా వాల్ ఉంది కదా, ఆ, ఆ చైనా వాళ్ళ పక్కనే ఏం తైవాన్ ఉందా? తైవాన్ ఏం చేస్తా అనుకుంటుంది చైనా? కాంకర్ చేద్దాం అనుకుంటుంది. అంటే ఏంది బేట కాంకర్ అంటే? అంటే ఆ, వాళ్ళంతా చంపేసి చైనీస్ వాళ్ళు అక్కడ ఉండాలని వాళ్ళంతా కోరుకుంటుంది అనమాట. అవునా? చైనా ఎవరిని? తైవాన్ వాళ్ళనా? చంపేసి వాళ్ళందరినీ తీసేసి ముందు వాళ్ళంతా ఆక్యుపై చేసుకోవాలనుకుంటున్నది. అంటే అదంతా వీళ్ళ కిందకే జమ చేసుకోవాలనుకుంటున్నది చైనా. మరి అవుతుంది అంటావా? అయితే చైనా పవర్ఫుల్ కాబట్టి. చైనా పవర్ఫుల్లా? అవుతుంది. ఈ పవర్ఫుల్ అంటే ఏంది? పవర్ఫుల్ అంటే స్ట్రాంగెస్ట్ స్ట్రాంగెస్ట్ మిలిటరీ పవర్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఏ దేశాలకి ఇట్లా స్ట్రాంగెస్ట్ మిలిటరీ పవర్లు ఉన్నాయి బేట? ఫస్ట్ యుఎస్ఏకి ఎక్కువ ఉంది, ఆ, తర్వాత రష్యాకు ఉంది, సెకండ్, థర్డ్ ఏమో మనకుంది. అవునా, మనకంటే ఇండియాకు నాది భారతదేశానికి. ఫోర్త్ చైనాకు ఉంది, ఆ, ఫిఫ్త్ సౌత్ కొరియాకు ఉంది, ఆ, సిక్స్త్ యునైటెడ్ కింగ్డమ్ కు ఉంది, సెవెంత్ జపాన్ కు ఉంది. ఓకే. ఇది ఈ మిలిటరీ వాళ్ళందరూ వీళ్ళకంతా ఎక్కువ ఉన్నారు బలగం. ఫస్ట్ అమెరికా ఉంది, తర్వాత రష్యా ఉంది అన్నావు. మూడో స్థానంలో మనం ఉన్నాము. మరి రష్యాతో అమెరికాతో మనం ఏం లొల్లి పెట్టుకోకూడదు చెప్పాలి మనకి, మన గవర్నమెంట్ కి కదా. మోదీ అన్నకి ఏం చెప్తా అంటే, మరి రష్యాకును మళ్ళా గదేది అమెరికాకి మస్తు బలగం ఉందంట. ఇగో నివిన్ చెప్తున్నాడు నాకు. అయితే నీ ఎట్లయినా వాళ్ళతో మాత్రం మనం లొల్లి పెట్టుకోవద్దు. ఇంకేమైంది? ఇంకా యుఎస్ఏ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ జరిగింది ఫిబ్రవరి 28 నుంచి. ఏ ఫిబ్రవరి 28 నుంచి? 2026. ఓకే. జూన్ 30 వరకు జరిగింది. అవునా? ఏమైందల్లా? అప్పుడు ఇరాన్ స్ట్రైక్స్ అన్ని ఇజ్రాయెల్ పడినాయి. ఇప్పుడు దాంట్లో ఇజ్రాయెల్ అమెరికానే గెలిచింది. అవునా? ఇజ్రాయెల్ కి కూడా మంచి బలగం ఉన్నట్టుంది. 15th ర్యాంక్ అది. అది 15th ర్యాంక్ బలగంలా? బలంలా అంటే మిలిటరీ. ఇరాన్ ఏమో 22. అవునా? ఈ ర్యాంకులన్నీ నీకు ఎట్లా తెలుసు బెటా? ఫోన్లో నేర్చుకున్నావా? నీకు ఎన్ని భాషలు వస్తాయి ఇట్లా? 9. ఏమేం భాషలు? ఫ్రెంచ్, స్పానిష్, పోర్చుగీస్. ఇంకేమేం భాషలు వస్తాయి? ఇంకా రష్యన్, జపానీస్, కొరియన్, ఇంగ్లీష్, తెలుగు. 8 చెప్పినావు. నాకు ఒకటే వస్తుందిగా తెలుగు ఒక్కటే. నీకైతే 8 భాషలు వస్తాయి. ఈ 8 భాషలో ఏమేమంటారో కొంచెం నేర్పుతావా నాకు? చెప్పు. జపానీస్ లో హాయ్ అంటే కొనిచివా అని. ఓకే. జపానీస్ లో ప్లీజ్ నాకు అన్నం కావాలి అంటే గోహన్ కుదసాయ్. ఇంకా నాకు ప్లీజ్ నాకు దహం వేస్తుంది, నాకు నీళ్ళు కావాలి అంటే మిజు కుదసాయ్. ఇంకా ఫిలిపిన్ భాషలో ఏమన్నా చెప్తావా? హాయ్ అంటే సల్మత్. ఇంకా ఇంకా వెల్కమ్ అంటే ఇంకా చైనీస్ భాష వస్తుందా నీకు? వస్తుంది. చైనీస్ భాషలో నీకు తెలిసిన మాటలు ఏమున్నాయో చెప్పు. హాయ్. హాయ్ అంటే ఎట్లా? హాయ్ అంటారా దానికి కూడా? చైనీస్ లో చెప్పు, అది ఏమంటారో చెప్పు, నాకు తెలవాలే కదా బిడ్డ నాకు కూడా. అంటే ఏంటి? లిక్విడా? లిక్వి అంటే అర్థం కాలే నాకు. ఏటి అంటే
చాయ్. చాయ్. ఓ ఓకే ఓకే. ఇంకా ఏంటో చెప్పు. నీకు ఏమేమి చైనీస్ది తీసేసాయి, ఇంకా వేరే భాషలు ఏమున్నాయి? ఇంకా ఫ్రెంచ్ ఉంది. నీకు మంచిగా వచ్చిన భాష ఏముందో అందులో కొన్ని మాటలు నేర్పించు నాకు. సరే. ఫ్రెంచ్ లో హాయ్ అంటే మెర్సీ. మెర్సీ అంటే హాయ్ అన్నట్టాను. ఇంకా ఇంకా క్రొసియాంత్ అంటే క్రొసియాంతో. అంటే క్రొసియాంత్ అంటే తింటాం కదా ఇట్లా ఓవల్ షేప్ లో ఉంటుంది. ఓవెల్ షేప్ లో ఉండేది ఏంటిది అది? క్రొసియాంత్ అంటారు దాన్ని. ఓకే, అది ఏంటిది? మనం ఏది తినేది ఏంటిది అది? పిజ్జా, ఈ బర్గరు అట్లా ఒకటి ఉన్నదా ఏంది? ఆహా. ఇంకా నీకు శాండ్విచ్ అంటే సోనీచ్. వాళ్ళ లాంగ్వేజ్ లో సోనీచ్ అంటారు శాండ్విచ్ ని. నీకు చెస్ వస్తుందా? చెస్ వస్తుందా? ఇంకా చదరంగం ఆడతారు కదా, రాజు రాణి వీళ్ళందరూ ఉంటారు కదా. ఆ చెస్ లో నీకేమన్నా మంచి చెస్ లో ఉన్న పావులు ఉంటాయి కదా, కదిపనీకే పావులు, ఆ పేర్లు ఏమన్నా తెలుస్తాయా నీకు? ఏంటది? పాన్ అంటే ఏంటి? తినే పాన్ అనుకున్నా నేను. ఇక పాన్లు తింటారు కదా, అది మీఠా పాను, అది కాదా? ఏందది? దాని మీద పైన ఏ సింబల్ ఉండకూడదు. అట్లా ఉంటే గా చిన్న చిన్నవి ఉంటాయి చూడు, వాటి పేర్లా? ఎన్ని ఉంటాయి బిడ్డ అవి? 8 ఉంటాయి. 8 ఉంటాయా? ఇప్పుడు నల్ల పావులు తెల్ల పావులు ఉంటాయి కదా, అవి ఎన్ని ఉంటాయి బిడ్డ దాంట్లో ఆ పట్టికలో? 32 ఉంటాయి. 32 ఉంటాయి. మంచిగా తెలుగులో చెప్తున్నావు, నాకు అర్థమైనట్టు. అటు 16 ఇటు 16 ఉంటాయి. 32 ఉంటాయి. పక్క ఇంకో పక్క. ఓకే. డార్క్ వైటా? నలుపు తెలుపు అంటారు, అట్లా అనకూడదా? డార్క్ లైట్ అనాలనా? ఓకే. మొత్తం నల్ల గడులు ఉంటాయి కదా, తెల్లగడ్లు నల్లగడ్లు ఉంటాయి కదా. ఆ బోర్డు మొత్తంలో తెల్లగడ్లు నల్లగడ్లు ఎన్ని ఉంటాయి బెట? 64 ఉంటాయి. 64 ఉంటాయి. అంటే నల్లగడ్లు ఎన్ని ఉన్నాయి? నల్లగడ్లు 32 ఉంటాయి. తెల్ల కూడా 32 ఉంటాయి. అవన్నిట్లో 64 పట్టీలు ఉంటాయి, 64 బాక్సులు ఉంటాయి. 32 ఏమో తెల్లగా ఉంటాయి, 32 ఏమో నల్ల ఉంటాయి. ఇంకా పేర్లు ఏమన్నావు? మా పేర్లు మర్చిపోయినా, మళ్ళీ ఒకసారి చెప్తావా? చెప్తా. కింగ్, నైట్, రుక్, బిషప్, పామ్. కింగ్, క్వీను, నైటు, బుషపా? బుషపా బిషపా? బిషపా. నాకు తెలియదు కదా, అందుకే బుషప్ అన్నలే. ఇంకా రుక్. రుక్ అంటే ఏంది బెట్ట? రుక్ అంటే క్యామెల్. నాకు తెలిసి ఏనుగులు తెలుసు, గుర్రాలు తెలుసు, ఇంకేంది ఒంటెలు అంటారు. ఇక రాజు రాణి అంటే రాజు మంత్రి అని పిలుస్తాం మేము చదరంగంలో, తెలుగులో. నీకు చెస్ భాషలో వేరే ఉన్నాయి, వేరే పేర్లు ఉన్నాయి. ఓకే. మంచిగా ఆడతావా బిడ్డ అది? ఎట్లా ఆడతావు? మంచిగా కింగ్ ఎట్లా పోతుంది? ఫస్ట్ పామ్స్ ని అన్ని ముందుకు తీసుకుపోయి వాళ్ళ దగ్గర అవన్నీ ఖాళీ చేసినాక దాన్ని మూవ్ చేయొచ్చు అన్నమాట. అవునా? ప్లేస్ ఓపెన్ చేస్తే అప్పుడు కింగ్ ముందు పోనీకే దారి చేస్తావు. ఇంకేంది బిడ్డ, నీకేమేమి నేర్చుకుంటున్నావు ఇప్పుడు మరి? ఇంకా ఇప్పుడు ఈ మ్యాప్ ఉన్నది కదా, ఈ మ్యాప్ లా ఖండాలు ఉన్నాయి కదా, అంటే కాంటినెంట్స్ అని చెప్పినావు కదా నువ్వు. కాంటినెంట్ల 2 కాంటినెంట్ల మధ్యలో ఏదన్నా దేశాలు ఉంటాయా? 2 కాంటినెంట్లకి మధ్యలో తగిలేటట్టు? 2 దేశాలు. 2 కాంటినెంట్లకి మధ్యలో ఒకే దేశం ఉంటదా? ఉండదా? ఇట్లా ఏమంటారు వాటినన్నింటినీ? అదే నువ్వు నిన్న కాంటినెంట్స్ అన్నిటిని కలిపి ఏమంటావు? ప్రపంచ పటం అంటాం. ప్రపంచం అంటాం, అంటే వరల్డ్ మ్యాప్ అంటావు. అయితే నేనేమంటున్నా, ఈ 2 ఖండాలకు మధ్యలో దేశాలు ఉంటాయి కదా బిడ్డ, ఇగో ఇదేంది కిందది? అది అంటార్క్టికా. అంటార్క్టికా. ఇది పైన ఏమన్నా ఉందా అంటార్క్టికా? అది లేదు, ఏం లేదు. మరి గిదేంది? ఇదంతా ఏంది? అదంతా ఏషియా. ఏషియా. ఇది నార్త్ అమెరికా. మరి ఈ కిందదేంది? అంటార్క్టికా.
ఈ రెండు అంటార్కిటికానా? ఓకే. ఇప్పుడు రెండు ఖండాలు ఉంటాయి కదా, రెండు కాంటినెంట్లు. ఆ రెండు కాంటినెంట్లకి మధ్యలో ఏదైనా దేశము ఆ కాంటినెంట్ లో ఉంటది, ఈ కాంటినెంట్ లో ఉంటది, అట్లా ఏమైనా ఉంటాయా? ఉంటాయా? ఇంకా దాన్ని ఏమంటారు? ట్రాన్స్ కాంటినెంటల్. ఆహా, అట్లా ఏమున్నాయి? ఏమన్నా ఉన్నాయా? రష్యా ఉంది, ఈజిప్ట్ ఉంది, ఇజ్రాయెల్ ఉంది. అవునా? పాలస్తీనా ఉంది. ఇక మొత్తం ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? మొత్తం 195 ఉన్నాయి. 195 దేశాలు ఉన్నాయి. మరి మన ఏషియన్ కాంటినెంట్ లో ఎన్ని దేశాలు ఉన్నాయి? 50 to 48. 50 to 48. 48 అన్నా చెప్పు, 50 అన్నా చెప్పు. గదేంది 48 to 50? ఎందుకంటే 2 కంట్రీస్ 2 కాంటినెంట్స్ లో ఉన్నాయి కాబట్టి. 2 కంట్రీస్ ఏడున్నాయి? 2 కంట్రీస్ 2 కాంటినెంట్స్ లో ఉన్నాయి. ఎట్లాది అట్లా ఎట్లా ఉన్నాయి? ఏం పేర్లవి? రష్యా, టర్కీ. ఓకే, రష్యా ఏ కాంటినెంట్ లో ఉంది? రెండిట్లో ఏడేడు ఉంది? రష్యా యూరోప్ లో ఉంది, ఏషియాలో కూడా ఉంది. టర్కీ ఏమో యూరోప్ లో ఉంది, ఏషియాలో కూడా. అవునా? ఇగో ఇప్పటిదాకా నివిన్ అన్ని చెప్పినాడైతే చెప్పినాడు. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే, ఈ మ్యాప్ అయితే నివిన్కి ఇచ్చి ఒక పెన్సిల్ ఇద్దాం. ఎక్కడెక్కడ ఏ ఏ దేశాలు ఉన్నాయో, ఎక్కడ ఖండాలు ఉన్నాయో అవన్నీ ఆ పిల్లగాని చేతే రాపిస్తా. సరేనా? నివిన్, ఇగో ఇదైతే ఏం రాసి లేదు కదమ్మా. ఇగో ఈ పేపర్ ఇస్తున్నా. ఇందులో నివిన్ అన్ని ఖండాలు దేశాలు రాయాలి. రాస్తావా? ఈ పేపర్ కూడా పెట్టుకో మధ్యలో. అందులోనే రాసి పెట్టాలి ఏ ఏ ఖండాలు ఏడున్నాయి, కాంటినెంట్లన్నీ అందులోనే రాయాలి. ఈ అంటార్కిటికాలో ఎన్ని దేశాలు ఉన్నాయి బెట్ట? ఒక్క దేశం కూడా లేదు. ఎందుకు లేదు? అదంతా ఐస్ ఉంటుంది. ఐస్ ఉంటదా? అంటార్కిటికాలో అసలు దేశాలే ఏం లేవు, మనుషులు ఎవ్వరు ఉండలేరా అందులో? ఉండరు. ఇంకా దేశాలు ఏమేమి ఉన్నాయి అన్ని దేశాల పేర్లు కూడా రాసేసి. సరే. అవి ఉండనివ్వు, ఎందుకు రబ్ చేస్తున్నావు? ఉండనివ్వు, అందులోనే రాసేసి. చెప్తూ రాయాలి, పేరు చెప్తూ రాయాలి. ఏంటిది ఆ దేశం పేరేంది? రష్యా. రాసేటప్పుడు పేరు పలుకుతూ రాయి. సరే.
మంగోలియా. ఉమ్. అక్కడ ఏం దేశం రాస్తున్నావు? పేరు చెప్తానే లేవు నువ్వు. థాయిలాండ్. థాయిలాండ్. ఇంకా లయోస్. లయోస్. ఓకే. ఈ పేపర్ ఎవరు రాశారు బేట? నేను రాసిన. ఇదంతా నువ్వే గీసినావు. ఈ పేర్లు ఎవరు రాశారు? నేనే రాసిన. ఇవన్నీ దేశాల పేర్లు ఎక్కడెక్కడ పాయింట్ చేయాలో అన్ని వస్తాయిలే నీకు? వస్తాయి. ఒక్కసారి అందరూ చూడండి. 7 సంవత్సరాలు కూడా నిండలేదు, 2వ తరగతి చదువుతున్న ఓ చిన్నారి. కానీ ప్రపంచకం గురించి అతనికి ఉన్న అవగాహన చూస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. ప్రపంచం మొత్తంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఏ ఖండాల్లో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఏ దేశం ఎక్కడుంది, ఏ దేశానికి ఏ దేశంతో గొడవలు ఉన్నాయో, 2 ఖండాల మధ్యలో ఇరుక్కున్న దేశాలు ఏవో, ప్రపంచంలో రాజకీయ ఏ దేశంలో ఎట్లాంటి పాత్ర పోషిస్తుందో కూడా ఈ బుడతడు చెప్పేస్తున్నాడు. ఇలా ప్రపంచ భౌగోళిక పరిస్థితులు అన్ని కూడా దేశాల మధ్యలో ఉన్న సంబంధాలను కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తున్నాడు ఈ చిన్నారి. అంతేకాదు, ప్రపంచ పటాన్ని తన కళ్ళ ముందే పెట్టుకున్నట్టుగా, ప్రపంచం అంతా చుట్టొచ్చినట్టుగా ప్రతి విషయాన్ని కూడా ఎంతో స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ఇంత చిన్న వయసులో ఇంతటి జ్ఞానం ఎట్ట సాధ్యమైందో ఏమో. అలాంటి అద్భుతమైన ప్రతిభ కలిగిన ఈ బుడతడు ఇప్పుడు మన స్టూడియోలోనే మనతో ఉన్నాడు. మరి ఒక్కసారి అతనితో ముచ్చటిద్దాం, అతని జ్ఞానాన్ని మనం కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పటి నుంచే పిల్లల్ని టీవీలు, మొబైల్ ఫోన్లు, గేమ్స్లని వాటికన్నిటికీ బానిసలుగా చేయకుండా వాళ్ళకు ఉపయోగపడే విలువైన సమాచారాన్ని అందించాలి. ప్రపంచాన్ని తెలుసుకునే అవకాశం కల్పిస్తే మన పిల్లలు కూడా ఇట్లాంటి అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకుంటారు. పిల్లల చేతిలో ఫోన్ పెట్టడం చాలా సులువు, కానీ వాళ్ళ చేతిలో ఒక పుస్తకం పెట్టగలవా? ఒక మంచి విషయం నేర్పించడాన్ని, ప్రపంచాన్ని తెలుసుకునే ఆసక్తి కలిగించడాన్ని, అదే నిజమైన తల్లిదండ్రుల బాధ్యత మనకి. ఎందుకంటే దేశ భవిష్యత్తు అంటే కేవలం పెద్ద పెద్ద భవనాలు కాదు, తెలివైన బాధ్యత గల మంచి విలువలు కలిగిన పిల్లలే దేశానికి భవిష్యత్తు. ఇలాంటి పిల్లల్ని ప్రోత్సహిస్తే రేపటి భారతదేశానికి వాళ్ళే గొప్ప సంపదగా మారతారు. కాబట్టి మన పిల్లలకి కేవలం విలువైన విద్య మాత్రమే కాదు, విలువలతో కూడిన విద్య అవసరమయ్యా. అలాంటి విద్యతో పెరిగిన ప్రతి చిన్నారి కూడా రేపటి దేశ భవిష్యత్తును మరింత గొప్పగా తీర్చిదిద్దగలడు. సరేనా? అందరూ తల్లిదండ్రులు మీకే చెబుతున్నా, మీ పిల్లలకి ఫోన్లు చేతికిచ్చి అన్నం తినేటప్పుడు, చదువుకునేటప్పుడు ప్రతి చోట ఫోన్లు చేతికిచ్చేదానికంటే ఇట్లాంటి తెలివైన మాటలు నేర్చుకోమని చెప్పండి. సరేనా? ఉంటా మరి. ఇంకొక వారం ఇంకో బుడతడితో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి యార్ టీవీ తెలుగు.